వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు వికసిత పుష్పాలు కార్యక్రమానికి చంద్రకళ గారు వచ్చారు. చంద్రకళ గారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందినవారు. మేడం ఎంతో అద్భుతంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలను తగ్గించుకొని చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఎన్నో స్కూల్స్ లో మరి చుట్టుపక్కల వారి పరిసరాలలో గ్రామాలలో జూమ్లలో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాలని ఈ రోజు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా, వెల్కమ్ అండి. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే మేడం, అందరికీ ఆత్మ ప్రణామాలు. ధ్యానంలోకి రాకముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఆ విశేషమైన మీ ధ్యాన ప్రచారాన్ని మా అందరితో పంచుకోండి. ఓకే మేడం, ముందుగా కంటిన్యూ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుందాం. మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ తండ్రికి, అమ్మ సందమాలకు, సదానందయ్య గారికి, భూమాతకు, పంచభూతాలకు, ప్రకృతి మాతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుందాం. ఒక ప్రేయర్ చేసి ధ్యానం, ఒక 2 నిమిషాలు ధ్యానం చేస్తాం మేడం. అలా ఒక ప్రేయర్ చేపిస్తా. ఇక్కడ క్షమాపణ వేడుకుంటున్నాం, కృతజ్ఞత చెప్తున్నాం అందరికి ఈ ప్రేయర్ లోని. ఓకే. సృష్టికర్తకి పూర్తిగా నా దేహము, నా ఉద్వేగము, నా బుద్ధి, నా మనస్సు నీకు అంకితం చేస్తున్నాను. ఇక్కడ మన బుద్ధి, మన మనస్సు కాలానికి అంకితం చేస్తున్నాం. భూమాత పైన చేతులుంచుదాం. ఓ భూమాత, నవయుగానికి నరాల సమ్మేళమనే నాట్యంతో అర్ధనారీశ్వర తాండవం, నటరాజ తాండవం నా అరిపాదాల స్పర్శ ద్వారా, నా అరచేతుల స్పర్శ ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ, ఈ భూమి అంతయు శుద్ధి చేస్తూ ప్రకృతితో లయమయ్యాను. ఇక్కడ భూమాతతో అనుసంధానం అవుతున్నాం. ఓకే. ఇక్కడ కృతజ్ఞత చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఈ ప్రేయర్లో. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పించిన, విద్య నేర్పిస్తూ ఉన్న మొదటి గురువు అమ్మ, నాన్న, విశ్వగురువుల వరకు రక్త సంబంధంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, సమాజంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, ఈ భూమి మీద ఉన్న సర్వ జీవ స్వరూపాలకి నేను ఇంత అద్భుతమైన దేహాన్ని ధరించినందుకు నా హృదయపూర్వకంగా ఆత్మకృతజ్ఞతలు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సహాయ సహకారాలు తీసుకున్నాం, వారందరికీ ఇక్కడ కృతజ్ఞత చెప్తున్నాం. ఓకే. క్షమాపణ లాక్ చేసుకొని ఇక్కడ క్షమాపణ వేడుకున్నాం ప్రతి ఒక్కరికి. మనం ఎంతో మందితో మనం ఇబ్బంది పెట్టింటాం. మనం వారందరికీ ఇక్కడ క్షమాపణ వేడుకుందాం. భౌతికంగా, ఉద్వేగంగా, బుద్ధిపరంగా, మానసికంగా లోతుల్లోకి ప్రయాణం చేస్తే నా శరీర వాసన ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా స్పర్శ ద్వారా, నా వినడం ద్వారా, నాకున్న జ్ఞానం ద్వారా తెలిసి తెలియక, తెలియక తెలిసి ఈ క్షణం వరకు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే మీ ఆత్మసాక్షిగా నన్ను క్షమించండి. నన్నెవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే నా ఆత్మసాక్షిగా మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను అంటే ఈ దేహం ధరించిన దివ్యాత్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము.
ఓకే, 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి మేడం. ఈ ఆలోచన వద్దు. ప్రతి పనిలోనూ న్యాయపాలనతో కూర్చుందాం. ప్రతి పనిలోనూ ధైర్యంగా చేద్దాం. ప్రతి పనిలోనూ అవగాహనతో చేద్దాం. ప్రతి పనిలోనూ ఇష్టంగా చేద్దాం. ప్రతి పనిలోనూ అంకిత భావంతో చేద్దాం. ప్రతి పనిలోనూ ఎరుకతో చేద్దాం. ప్రతి పనిలోనూ బాధ్యతగా చేద్దాం. 7 పాయింట్లు పాటిస్తూ పనే దైవంగా చేసుకుంటూ వెళ్దాం. మనం ఏ పని చేస్తున్నా ఆ పరమాత్మే నాతో చేయిస్తున్నాడు అనే ఎరుకతో చేయాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది మన జీవితం. నేను చేస్తున్నాను అంటే అక్కడ అహంకారం వస్తుంది. పెదాలపై చిన్న చిరునవ్వుతో ఉన్నాం. గతానికి వెళ్ళొద్దు, భవిష్యత్తుకు వెళ్ళొద్దు. ఈ క్షణంతో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే మేడం, మెల్లగా మన 2 చేతులు విడదీసుకుంటూ కళ్ళపై నుంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మన 2 చేతులు చూసుకుంటూ చిన్న చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. ఓకే, మనం ఇంతవరకు చేసిన ధ్యానానికి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ ధ్యానానికి రాకముందు నా జీవితం ఎంతో బాధలతో, దుఃఖంతో ఉండిపోయాను. ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 11 సంవత్సరాలు బెడ్ మీదే ఉన్నాడనమాట. ఆయన ఏం తినేవాడు కాదు, తాగేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, నడిచేవాడు కాదు. అన్ని బెడ్ మీదే. ఆయన నోటి ద్వారా తినిండే లేదు 8 సంవత్సరాలంతా. కడుపు పైపు ఇచ్చారు. ఆ పైపు ద్వారా గంజి, పాలు, రాగసరి, అన్నం మిక్సీ కాడిచ్చి పోసేది, కాయలు మిక్సీ కాడిచ్చి పోసేది. ఇలా అలా ఫీడింగ్ వెళ్తా ఉండే ఆయనకు ఆహారం. నోటి ద్వారా ఏం తినిండేదే లేదు 8 సంవత్సరాలంతా. అలా జరుగుతున్న సమయంలో ఇక ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఎందుకురా నాకు ఈ జీవితం, నేను ఎవరికి ఏం చేశాను రా భగవంతుడా అని దేవుణ్ణి నిందించేదాన్ని అనమాట. ఎప్పుడు ఇంక ఏడ్చేదే ఏడ్చేదే. టయానికి తినేది లేదు, పనుకునేది లేదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఏడ్చుకుంటుండేదాన్ని. అలా ఉండేదన్నమాట. ఈ ధ్యాన మార్గంలోకి ఎప్పుడైతే వచ్చానో ఇక ఆనందమే ఆనందం, దుఃఖం లేకుండా చేసింది. ఎంత హ్యాపీ అంటే అది ఆ అనుభూతి చెందిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ అర్థం కాదది. ఈ ధ్యానానికి రాకముందు అయితే ధ్యానం పరిచయం కాకముందు అలా ఉండేది నా జీవితం. ఇక మా అమ్మ వాళ్ళ ఊరు పోట్లమరి, ధర్మవరం దగ్గర. అక్కడే ఉండేదాన్ని. 11 సంవత్సరాలంతా అక్కడే ఉన్నాను.
మా ఆయన చూసుకునే వాళ్ళు ఎవరు లేక అక్కడే వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఊరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్ ఉంది, అక్కడ కూడా ధ్యానం చేస్తున్నారు. అక్కడ పిరమిడ్ మాస్టర్ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి, మేడం మీ ఇంటి దగ్గర ధ్యానం చేపిద్దాము, ఆయనకు మార్పు వస్తుందని చెప్తే నేను వినలేదన్నమాట. ఏదో ఇన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పూజలు చేసి హోమాలు చేసి 20 లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం సార్. ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆరోగ్యాలు బాగవుతాయండి, ఎవరు నమ్ముతారు పో సార్ అని చెప్పేశాను సార్కి. మళ్ళీ వచ్చారు, చెప్పినా కూడా వినలేదు. చేద్దాం అక్క, నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావా అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. ఓకే సార్, ఇంతగా చెప్తున్నావు కదా చేద్దాంలే అని చెప్పేసి 41 రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ధ్యానం క్లాస్ పెట్టించాం. అక్కడ రోజు 40 మంది వస్తా ఉండ్రి. రోజు సాయంకాలం పెట్టాం 41 రోజు. నా అపనమ్మకంతోనే పెట్టాను మేడం, నమ్మకంతో పెట్టలేదు. ఇక ఆయనలో మార్పు అయితే వస్తుంది. ఆయన నైట్ పనుకునేవాడు కాదు, నిద్రపోనిచ్చేదే కాదు మమ్మల్ని మేడం. బ్రెయిన్ పోయింది, మైండ్ పోయింది అని చెప్పేసి అరిచేవాడు. ఏది కూడా చెప్పిన మాట వినేలేదు. బాత్రూమ్ కూర్చున్నా కూడా అస్సలు వినేవాడు కాదు. ఈడ్చుకొని పోతా అంటే బాత్రూమ్ లేక అసలు అలా సతాయిచ్చేవాడు. ఎందుకురా ఈ జీవితం, ప్రతిదానికి అలా చేసేవాడు అనమాట. రోజు టాబ్లెట్ వాడుకోకుంటే గిన అట్లా అరిచి సతాయిచ్చేవాడు. ఇక టాబ్లెట్లు కూడా ధ్యానం ఎప్పుడైతే మొదలు పెట్టామో, చూద్దాం ధ్యానంలో పవర్ ఉంది అంటున్నారు కదా, టాబ్లెట్లు వాడుకుంటూ చూద్దాం అని చెప్పేసి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు నుంచే స్టాప్ చేశాను అనమాట. ఇక వారం రోజులకి రిజల్ట్ వచ్చింది మేడం. ధ్యానం ఎప్పుడైతే అక్కడ పెట్టించామో ఇక ఆయనలో మార్పు అయితే వచ్చింది. అరిచేది లేదు, బాగా చెప్పిన మాట వింటున్నాడు. అన్నం తినిపియాలంటే ఒక 8 సంవత్సరాల తర్వాత అన్నం తినిపించే స్టార్ట్ చేశాం మేడం. ఇక 2 చేతులు ఇలా కట్టేలా తినిపించాలా, లేకుంటే నూకి పడేసేవాడు నాకు వద్దని చెప్పేసి. అట్లా చేసేవాడు. అలాంటి వాడు అక్కడ ధ్యానం క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత మార్పు అయితే చాలా వచ్చింది. ఒకదాన్ని పట్టుకున్న నడుస్తా ఉండే. ఆ ఏదైనా కానీ చెప్పిన మాట కూడా బాగా వింటా ఉండే. మార్పు అయితే వచ్చిందని చెప్పేసి ఇంకా మామూలు మనిషి అవుతాడు అనే ధైర్యం వచ్చింది మేడం నాకు. ఎప్పుడైతే నేను శరణాగతి అయ్యానో సర్వేశ్వరునికి, ధ్యానానికి రాకముందు ఎందుకని నా జీవితం అని బాధపడుకుంటూ ఉండేదాన్ని కదా. ఎప్పుడైతే ఇక నాకు వైజాగ్ నుండి శివశక్తి సార్ పరిచయం అయినాడు. ఇక్కడ వచ్చాడు, 3 రోజులు క్లాస్ పెట్టాడు అనమాట. ఆ సార్ వచ్చి ఇంటి దగ్గరికి ఎందుకో మేము పిలిచలేదు చేయలేదు, ఆయనంతకు ఆయనే వచ్చారు. వచ్చి మేడం మీరు 100% కర్మ ఉంటే 10% ధ్యానం చేస్తున్నారు, మీ కర్మ ఎలా తెగుతుంది అని చెప్పారు. ఏం చేయాలో చెప్పండి సార్ చేస్తాను, ఇంతకంటే కష్టం ఇంకేది ఉండదు నాకు, చెప్పండి చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత సారు ఒక 41 రోజు సంకల్పం పెట్టి ఒక 5 గంటలు ఒకే సిట్టింగ్ లోనే ధ్యానం చేసి ఇక క్షమాపణ వేడుకోలేకున్నావు ఆయన, నువ్వు క్షమాపణ వేడుకోవాలి, క్షమించలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుకుంటావో నీ కర్మపక్షాలు అనేది తప్పకుండా జరుగుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో, చేస్తాను సార్ అని చెప్పేసి సార్కు చెప్పాను. ఇక 41 రోజు స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లోని ఇక శరణాగతయ్య నా సర్వేశ్వరునికి. నా వల్ల కాదు, నేను భరించలేని ఈ బాధ, నాకేదో దారి చూపించుతుంది. ఏ జన్మలో ఎవరిని ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు, నన్ను క్షమించని క్షమాపణ ఒక 5 నిమిషాలు ఏడ్ చేసుకుని క్షమాపణ వేడుకున్నాను. ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నానో ఆ రోజు నుంచి రిజల్ట్ అయితే బాగా వచ్చింది మేడం. ఆయనలో మార్పు కూడా అలా స- ఇబ్బంది పెట్టేవాడు. ఎప్పుడైతే నేను క్షమాపణ కోరుకున్నానో ఎంత మార్పు అంటే అది ఊహించలేని మార్పు వచ్చింది. అలా ఇబ్బంది పడతా ఉంటాయి ఆయనతో. ఇంకా మార్పు వచ్చిందని చెప్పేసి బాగా సాధన చేసుకుంటూ ఉన్నాను. ఇంక 41 రోజు కూడా పూర్తి కాలేదు. ఒక 5 గంటలు ఒకటే సిట్టింగ్ లోనే కూర్చొని ఇంకా 5 గంటలు 41 రోజు పూర్తి కాకనే ఆయన బాడీ వికెట్ చేశాడు మేడం. ఎందుకంటే ఇక్కడ శరణాగతి అయ్యాను. నువ్వు తీసుకెళ్ళన్నా తీసుకెళ్ళు, నడిపించినన్నా నడిపించు, నా వల్ల కాదయ్యా, నేను భరించలేను అని శరణాగతి అయ్యా నా ఆ సర్వేశ్వరునికి. ఎప్పుడైతే అలా కోరుకున్నానో ఇక అది ఆయనతో నాకు రుణానుబంధం అనేది అక్కడికి తెగిపోయింది. ఇక ఇక ఇదంతా చేసేకున్నది విశ్వ కళ్యాణం కోసం నువ్వు పాటుపడాలని చెప్పేసి నాకు అత్తగారింటికి పంపించేశారు ఆయన బాడీ వదిలేసిన తర్వాత. ఆయన ఇంట్లోనే, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా అన్నం తినిపిస్తామంటే పొరపోయింది మేడం. అంతే, ఏం ఇబ్బంది కూడా లేదు. మళ్ళీ ఎప్పుడు ఎన్నో సార్లు అలా అవుతూ ఉండే. కానీ ఇక్కడ సంకల్పం అనేది అలా ఉంది కాబట్టి ఆయన డిజైన్ చేసి పంపించారు. పొరపోయింది. ఇంకా ఆర్టీటీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి కూడా పోకనే బాడీ వదిలేస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక అత్తగారింటికి తీసుకెళ్ళాము ఆ రోజే. ఇంకా అక్కడి నుంచి అక్కడే ఉండిపోయాను, ఇంకా ఇక్కడ రాలేదు అమ్మ వాళ్ళ ఊరికి.
అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలలంతా ఇంట్లోనే ఉండాను. ఎందుకురా ఇక్కడ తెచ్చి పడేసావు నన్ని. అక్కడ ఉంటే ధ్యానం చేసుకుంటే బాగా ఉంటాంటి. ఇక్కడ ఎవరు ధ్యానం గూడా చేయలేదు అని చెప్పేసి ఒక ఆలోచన పడింది. నాకేదో దారి చూపించు అని ధ్యానం చేసుకుంటూ అనుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఒక సారొచ్చారు. మేడం కర్తాలకు అన్నదానానికి ఇవ్వండి మేడం అని చెప్పేసి. సార్ ఇక్కడ ధ్యానం చేస్తుండ్రు కదా! ఎందుకు మానేస్తారు సార్ అని చెప్పేసి అడిగితే, కరోనా టైం నుంచి మానేసాం మేడం చేయలేదు ఎవరు రాలేదు అని చెప్పారు. స్టార్ట్ చేద్దాం సార్ ఇక్కడ నేను ధ్యానం క్లాసులు కూడా చెప్పగలుగుతాను అని చెప్తే, సరే మేడం చేద్దాంలే. అది మంచి కార్యమే కదా అని చెప్పేసి ఇంకా డిసెంబర్ 19థ్ 2003లో స్టార్ట్ చేశాం మేడం అక్కడ. అక్కడ రోజు కూడా 4-5:30 వరకు క్లాసులు జరుగుతాయి. ఒక గంట ధ్యానం, ఒక అర్ధగంట ఏదైనా క్లాస్ చెప్తాను. రోజు 40, 50 మందొస్తారు మేడం. కంటిన్యూగా చేస్తున్నాను. బాగా హ్యాపీగా అయిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉండేవారు. ఎంతో బాధలతో ఉండేవారు. ఆ బాధల నుండి బయటపడారు ఈ ధ్యానం ద్వారా. ఎంతో జ్ఞానం తెలుసుకున్నారు. ఎంత హ్యాపీ అనిపిస్తానంటే అక్కడ ఆ ప్రజలంతా ఎంత హ్యాపీగున్నారంటే ఈ ధ్యానం ద్వారా బయటపడగలిగినాము అని చెప్పేసి ఎంత సంతోషంగా ఉన్నారో మేడం. మీరు రాకపోతే మా జీవితం ఎలా దుఃఖంతో ఉండేవాళ్ళము. అత్త కోడళ్ళ పట్ల గాని, భార్యాభర్తల పట్ల కానీ ఇలా ఏదో చిన్న సమస్యకు గూడా గొడవలు పడేవాళ్ళం. ఈ మార్గంలోకొచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకేం కావాలి ఇంతకంటే అని చెప్పేసి ఇక నేను ధ్యానానికే అంకితం చేశాను మేడం. ఏ పని లేదిక. నా పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళకి ఏది అవసరమో అది అందిస్తున్నాను అంతే. ఇక ఇట్లా జర్నీ హ్యాపీగా సాగిపోతా ఉంది. ఎక్కడన్నా శాకాహారాలు జరిగినా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను. ఇక ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల 2 ఊర్లకు కూడా వెళ్తున్నాను. వాళ్ళే తీసుకెళ్తారు. రోజు వదిలిపెట్టి పోతారు మేడం. అక్కడ కూడా స్టార్ట్ చేసి ఒక నెల అవుతా ఉంది. అక్కడ రోజు 20 మందొస్తున్నారు. ఇక్కడ చెప్పడానికి కూడా ఒక నలుగురు, ఐదుగురు బాగా రెడీ అయినారు మేడం. బండమీదపల్లిలో. ఇక్కడ వాళ్ళే చూసుకుంటారు. నేను అలా వెళ్తున్నాను. అలా వెళ్ళిపోతుంది మేడం నా ధ్యాన ప్రయాణం. హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. ఎక్కడా దొరకదు ఈ ఆనందం. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఈ ఆనందం దొరకదు. ఎంత అద్భుతమైన మార్గం చూపించాడు ఆ పత్రిజీ తండ్రి. ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు. కానీ నమ్మకం, విశ్వాసంతో చేయగలగాలి అంతే తప్ప. ఏదైనా సాధించగలము. ఏదైనా పెద్దగా జరిగేది చిన్నగా వెళ్ళిపోతుంది అనేది తెలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఇంగా బాబు, పాప బీటెక్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు బాబుది 4థ్ ఇయర్ అయిపోయింది. పాప 3rd ఇయర్ అయిపోయింది. ఆ అమ్మాయి సీట్ రాదని చెప్పేసి జ్వాలప్ప కాలేజీలో వదిలేసాము. మాట్లాడిచ్చి డబ్బులు కట్టేసి 10,000, 80,000 డబ్బులు 1,80,000 సంవత్సరానికి మేడం. అక్కడ చదవాలంటే 4 ఏళ్ళు పడతాది. ఓ సంవత్సరానికి 1,80,000 అవుతాదన్నమాట. డబ్బులు కట్టేసి 10,000 ఫీజు కూడా కట్టేసొచ్చాము. వచ్చిన తర్వాత ఒక ఆలోచన పడింది నాకి. ఇక బాబుకు 1,20,000 కట్టాలి. పాపకి 1,80,000 కట్టాలి. సంవత్సరానికి 3,00,000 పైన అవుతాదిక. ఈ పై ఖర్చులు కాక ఈ ఫీజులే 3,00,000 అవుతాది. అందరూ చెప్తున్నారు కదా మాస్టర్సు. మనం ఏదిస్తే అది తిరిగి వస్తుంది అని మనమెందుకు చేయకూడదు అని ఒక సంకల్పం పెట్టి పిరమిడ్ కోసం ఒక 5,000 ఇస్తానని చెప్పేసి ఒక సంకల్పం పెట్టి 41 రోజు ధ్యానం చేద్దామమ్మా నువ్వు మాంసం మొదలైన నాన్న అని చెప్పేసి నా కూతురు కూడా చెప్పాను. సరే చేద్దాంలేమ్మా అని చెప్పేసి పాప కూడా బాగా ఒప్పుకుంది మేడం. 41 రోజు సాధన చేసి ఆమె మాంసంగా కంటిన్యూగా వదిలేస్తానని చెప్పేసి సంకల్పం పెట్టి చేసిందనమాట. 41 రోజు ఏం సంకల్పం అంటే నాకేదో దారి చూపించు. ఈ అమౌంటు ఇంత పే చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అమౌంట్ అని చెప్పేసి ఒక సంకల్పం పెట్టి చేశాము. సీట్ రాదని కన్ఫర్మ్ అయింది మేడం ఇంకా. కన్ఫర్మ్ అయినంకనే అక్కడ జాయిన్ చేసొచ్చాము. ఆ సంకల్పం పెట్టి ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టామో 41 రోజు పూర్తి కాకనే పాపకు గేట్స్‌లో సీటొచ్చింది మేడం. చూడండి నేను పిరమిడ్ కోసం ఒక 5,000 ఇచ్చానక్కడ. నాకు ఆ ప్రకృతి ఎంత సహకరించిందో చూడు. ఆ పాప ఆ కాలేజీలో చదవాలంటే 8 లక్షల దాకా అవుతది 4 ఏండ్లకు. అలా ప్రకృతి మనం ఏదిస్తే అది తిరిగి వస్తుందనేది ఖచ్చితంగా నా జీవితంలో నేను తెలుసుకున్నాను మేడం. అది మనం నమ్మకం, విశ్వాసం ఉండి చేయాలా? ఏదిస్తే అది వస్తుందని అంటుంటారు కదా! కానీ అది నమ్మకం ఉండాలి ఎవరికైనా కూడా.
అలా అయిపోయింది ఇంకా నా జీవిత ప్రయాణంలో. ఏదైనా కూడా ఇప్పుడు ఏ దానికి బాధ లేకుండా చేసింది, కంటినీరు రాకుండా చేసింది ఏదైతే అది కానీ మనం చేసుకున్న కర్మలే అని తెలుసుకోగలిగాను ఇక. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ దానికి బాధ లేకుండా చేసింది. ఏదైనా సక్సెసే. ఏదొచ్చినా ఓకే. నా కర్మ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వచ్చిన దానికి అని చెప్పేసి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలా అలా తీర్చిదిద్దింది మేడం నాకు ఈ ధ్యానం. ఇక భర్త చనిపోతే కూడా కంటినీరు రాలేదు మేడం నాకి. అమ్మ, నాన్న అందరూ హాస్పిటల్‌లో ఏడుస్తున్నారు. 20 లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టి 11 ఏళ్ళు సేవ చేసి మాకు ఏమిచ్చినావని వాళ్ళు ఏడ్చేస్తున్నారు అట్లే. అమ్మా ఏడ్చొద్దండి. మనకి ఎన్నాళ్ళుందో రుణానుబంధం. ఆయన మనతో ఉన్నాడు. అది బాకీ తీర్చుకున్నాం. ఆయన వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటుంటే మన సమస్యకి పరిష్కారం దొరకదని చెప్పేసి నేను బాబుకు ఫోన్ చేస్తున్నా మేడం. నాన్న ఇలా సీరియస్‌గా ఉన్నాడు. రా నాన్న అని ఫోన్ చేస్తున్నాను. చూడండి కంటినీరు రాలేదంటే ఎంత ధైర్యం ఇచ్చింది నాకు ఈ ధ్యానం. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది మేడం. నాలో నాకే ఆశ్చర్యమైతా ఉంది. నేనేనా ఇలా ఉండేది అని చెప్పేసి. అలా అయిపోయింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దింది. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆ పత్రిజీ తండ్రికి తక్కువే అన్నమాట. అలా ఇంకా పో అత్తగారి ఊరికెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగా అక్కడే ఉండిపోయాను. అక్కడ ఉండాలనిపించలేదు మేడం నాకసలు. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికే రావాలా, అమ్మ వాళ్ళు కూడా అక్కడ నేను ఒక్కదాన్నే అక్కడ ఉండేది. ఎవరు లేరు. అక్కడ పెట్టకూడదు, ఇక్కడే పిలుచుకురాలని ఉన్నారు. కానీ నాకు కూడా ఇక్కడే రావాలనిపిస్తాంది. ఎప్పుడైతే అక్కడ ధ్యానం క్లాస్ స్టార్ట్ చేశానో, ఇక నాకు ఇక్కడ రావాలనిపించలేదు. ఒంటరిగా ఉన్నాననేది కూడా లేదు మేడం. ఇన్నేళ్లు సేవ చేశాను కదా! ఆయన గుర్తుకు కూడా రాడు మేడం. అంత అద్భుతంగా ఈ ధ్యానంలోకే అంకితమైపోయాను. ఇదే ఇక నాకి. ఎవరైనా ఫోన్ చేస్తే ఇలా చెప్పడము, నీ జీవితంలో ఎలా వచ్చింది? ఎలా దుఃఖం నుండి బయటపడినావు? ఇలా ఎంతోమంది అప్పుడే కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను మేడం. కర్నూలు ఇందుమతి మేడం. ఆ వీడియో చూసి అందరూ కూడా ఎంతోమంది ఫోన్ చేసి ఫోన్ల ద్వారా కూడా ఎలా ఉంది? ఎలా ఉంటే మా జీవితం ఎలా ఉంటుంది? ఎంత దుఃఖం నుండి ఎలా బయటపడినావు? అని చెప్పేసి ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇలా ఫోన్ల ద్వారా కూడా ఎంతో మందికి చెప్తూ ఉంటాను. ఇక రోజు కూడా ఒక సంకల్పం పెట్టా మేడం. ఊర్లో పిరమిడ్ రావాలా, ఊరంతా ధ్యానమయం కావాలని చెప్పేసి రోజు 10-11 వరకు ఒక 10 మంది వీడియో కాల్‌లోనే మేడం. వీడియో కాల్ చేసి రోజు 10-11 వరకు ఒక సంకల్పం పెట్టి అంతా ఈ సమాజం కోసం మనం సంకల్పం చేద్దాం. లోక కళ్యాణం కోసం ఒక సంకల్పం చేద్దామని ఒక 10 మంది జాగరై ధ్యానం చేస్తాం మేడం. ఊర్లో గూడా పిరమిడ్ కోసం స్థలం ఎక్కడో ఇస్తున్నారు. మాకు ఇక్కడ అనుకూలంగా రావాలని చెప్పేసి సంకల్పం పెట్టాం. ఆగస్టు 20 తారీఖు నుంచి స్టార్ట్ చేశాం మేడం. ఇప్పటికి ఊర్లో కూడా పిరమిడ్ కోసం నడూరులో బాగా మంచి ప్లేసే 6 సెంట్ల స్థలం ఇచ్చారు మేడం. ఎంత అద్భుతం అంటే సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని నా జీవితంలో ప్రతిదీ కూడా ఇలా జరిగిపోతాంది మేడం. ఏదనుకుంటే అది ఖచ్చితంగా వస్తాది. కానీ నువ్వు నమ్మకం, విశ్వాసం ఉండి చెయ్యాలి. ఆ నమ్మకం లేకుంటే నువ్వేది చేసినా కూడా సాధించలేవు. ఖచ్చితంగా మేడం. స్థలం ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ కూడా 3-4 వరకు వీడియో కాల్‌లోనే మేడం. ఒక 20 మంది జాయిన్ అవుతారు. మన కుటుంబం కోసం అక్కడ ప్రేయర్ చేపిస్తారు సంకల్పం పెట్టి. ఇక రోజు సాయంత్రం 7-8 వరకు జూమ్‌లోనే వీడియో కాల్‌లోనే మేడం 20 మంది జాయిన్ అవుతారు. ఒక అర్ధగంట సేపు ధ్యానం చేపిస్తా. ఒక అర్ధగంట క్లాస్ చెప్తాను. ఇలా వెళ్ళిపోతుంది మేడం నా జీవిత ప్రయాణం. ఊరికే అస్సలు ఉండకూడదు. ఏదో ఒకటి చెయ్యాలా. ఎవరికి ఫోన్ చేసినా ధ్యానం గురించి చెప్పాలా. ఎక్కడికెళ్ళినా ధ్యానం గురించే. ఇంకే విషయాలు రావు మేడం నాకింక. ఎక్కడికెళ్ళినా ఇదే ధ్యాన ప్రచారం, ధ్యాన ప్రచారమే ఇక. ఇంట్లో ఒంటరిగా ఉన్నాననేది కూడా లేదు. ఎలా గడిచిపోతుందో టైం తెలీదు మేడం. ఏదైనా బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, ఎవరికన్నా ఇలా చెప్పడం, ఇలా వెళ్ళిపోతూ ఉండాది నా జీవిత ప్రయాణం. హ్యాపీ, హ్యాపీ. ఎంత అద్భుతం అంటే అది అర్థం కాదు అందరికి చెప్తే. అలా అయిపోయింది. హ్యాపీగా ఉన్నాను. ఎవరు ఫోన్ చేసినా బాగున్నావా అని అడగద్ది. హ్యాపీగున్నాను నేను. ధ్యానం గురించి ఏదైనా మాట్లాడండనే చెప్తాను. అలా ఉంది. ఇక అలా జరిగిన తర్వాత మా తమ్ముడు మేడం జాబ్ వదిలేసి మా ఆయనకు సేవ చేశాడు మేడం. 3 సంవత్సరాలంతా దగ్గరుండి ఆయన ఏది ఎక్సర్సైజ్ చేయకోకుంటే ఇలా పట్టుకొని పోయేటి మేడం. కాళ్ళు, చేతులని గంటకొకసారి ఎక్సర్సైజ్ చేయాల. అలా రోజు డాక్టర్ అయితే వస్తున్నాడు. ఒక అర్ధగంట చేసి ఎళ్ళిపోతాడనమాట. మనం రోజు గంటకొకసారి చేయకపోతే ఆయన యాడ పట్టుకొని పోతాయి. ఇక్కడ గొంతుకు పైప్ ఇచ్చిండ్రి. ఆ పైపు ద్వారా గల్ల బయటికి తీయాల. లేకపోతే ఆయనకు ఊపిరాడదు. మిషన్‌లో పెట్టేది లోపలికి ఇక్కడ దమ్ముల వరకు
పైపు లోపలికి పెట్టి మిషన్ ద్వారా స్వేర్తో తొక్కి బయటికి తీసేదన్నమాట ఆ గల్ల. అలా సేవలు చేసుకుంటూ బావ దగ్గర 3 ఏళ్ళు అంకితం అయిపోయాడు మేడం. అలా సేవలు చేసుకుంటా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత నేను చూసుకుంటాను, మీరు జాబ్కి వెళ్ళండి నాన్న అని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 3 ఏళ్ళు ఏం చేస్తా అంటివమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియదు కదా ఇంకా. ఇంకా వచ్చేసినాడు, ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు మేడం. జాబ్ చేసి వదిలేసేవాడు. ఫ్యామిలీ అంటే ఎంత అద్భుతమైన ఫ్యామిలీ ఎక్కడా దొరకరు మేడం. భగవంతుడు ఏదో ఒకటి చెడు చేసినా నాకు మనకు మంచి ఫ్యామిలీని ఇచ్చారు మేడం. ఎంతో అద్భుతంగా చూసుకునే ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు చెప్పండి. 11 సంవత్సరాలు అన్ని తానై ఒక కుటుంబం, ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఎప్పుడు పోతుందా అనుకునే ఉండే ఉండారు తోడబుట్టిన వాళ్ళు కానీ. అలా 11 ఏళ్ళు అలా అన్ని సేవలు చేసి తమ్ముడు ఈ జాబ్ వదులుకొని తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎవరు చేస్తారు అసలు? ఇక ఆడబిడ్డ ఇంట్లో ఉందంటే పెళ్లి కాదు కదా మేడం. ఇక అక్క, నాకు పెళ్లి కాకపోయినా వాళ్ళే నా కొడుకు కూతురు అనుకుంటానని చెప్పేసి ఆ బాబు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఎంత మంచి బుద్ధి ఇచ్చారా భగవంతుడా, ఎంతో నాకు చెడు చేసినా ఎంతో మేలు చేసావు, మంచి ఫ్యామిలీని ఇచ్చి అని చెప్పేసి అంత అద్భుతంగా తీర్చిదిద్దింది నాకు ఈ ధ్యానం. ఎంతో తెలుసుకోగలిగాను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఎంత అజ్ఞానంలో ఉన్నానా ఇన్నాళ్ళు అని చెప్పేసి నాకు అసహ్యం వేస్తుంది మేడం. ఇప్పుడు ఆ జ్ఞానం, ఈ ధ్యానం చేసిన తర్వాత ఎంతో జ్ఞానం పొందాను. ఇక ఈ తమ్ముడు అంటాడు మేడం, నాకు జాబ్ లేకపోయినా పర్లేదక్క, ఎంతో అద్భుతంగా ఏం తరంగాని భూమి ఇచ్చారు మేడం. ఆ నాన్నకి, నాన్న వాళ్ళ 4 అన్నదమ్ములు అయితే అది చౌడు భూమి అని చెప్పేసి ఇచ్చారనమాట. అది ఇప్పుడు ఎకరా ₹1,00,00,000 పోతుంది మేడం. ఏం తరంగాని భూమి. అట్లా ఇప్పుడు అంటాడు తమ్ముడు, అక్క నాకు జాబ్ లేకపోయినా నాకు ఆ భగవంతుడు ఏ రూపంలోనో ఒక రూపంలో ఇస్తున్నాడక్క. ఇక్కడ అక్కడికి వెళ్ళి జాబ్ చేసినా కూడా నా ఫ్యామిలీలో గడపడానికి కూడా నాకు ₹1,00,000 డబ్బు ఇచ్చినా కూడా నేను దాన్ని చూసుకునేకి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. ఆ జాబ్ చేయాలన్నా కూడా ఇక్కడే ఉండి నేను అమ్మ వాళ్ళని చూసుకుంటా ఎంత హ్యాపీగా ఉన్నానో. నాకు నాకు జాబ్ లేదనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి మేడం, ఆ ప్రకృతి ఎలా సహకరిస్తుందో చూడండి. జాబ్ లేకపోయినా కూడా ఏ రూపంలోనో ఒక రూపంలో ఆ బాబు జాబ్ చేయకున్నా కూడా వచ్చిందా లేదా మేడం. ఖచ్చితంగా మనకి ఏది ఇస్తే అది తప్పకుండా వస్తది. మనం న్యాయంగా, ధర్మంగా ఉండి ప్రతి ఒక్కరిని క్షమించగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఏది ఆటంకం అనేది ఉండదు మేడం. హ్యాపీగా జరిగిపోతుంది మన జీవితం. అలా ఉంది. ప్రతిదీ కూడా మనము అది చేయాలి, చేయగలగాలి. మనలో తపన ఉండాలి. నిస్వార్థ సేవ చేయాలి. ఎప్పుడైతే నిస్వార్థ సేవ చేస్తామో ఖచ్చితంగా ఏది ఆశించుకోకుండా మనకి ఏది అవసరం అది తప్పకుండా ఇస్తది ఆ ప్రకృతి మనకి. ఆ నమ్మకంతోనే చేస్తున్నాను నేను. ఇక బాబుకు పాము కరిసింది మేడం. పాము కరిసిన తర్వాత ఆర్టీటీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇక్కడే అమ్మ వాళ్ళ ఊర్లోనే. మా ఆయన చనిపోయిన తర్వాతే వాటికి తీసుకెళ్ళిన తర్వాత విషలక్షణాలు ఉన్నాయి, ఇక ఐసీయూలో పెట్టాల్సి వస్తే ఇక్కడ లేదు, మీరు అనంతపూర్ వెళ్ళాలి అని చెప్పారు. అంటే మధ్యలో మళ్ళీ పంపిస్తే అక్కడ జాయిన్ చేసుకుంటారా లేదా, ఇప్పుడే వెళ్తాం సార్ అని చెప్పేసి మేము డిశ్చార్జ్ కూడా కాలేదు. ఆ, అడ్- ఆ, ఆ, పోతాం సార్ అని చెప్పేసి చెప్పామన్నమాట. ఇక పోతూ పోతూ హనుమంత్ సార్ అని తెలిసింటది మేడం మీకు. ఆయన ఆ బాగా ఆయన సేవలంటే అద్భుతం. ఎంత అద్భుతమో నిస్వార్థ సేవ చేస్తున్నాడు మేడం. మొక్కలు నాటడం కానీ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాల పట్ల కానీ, ఒక్క రూపాయి తీసుకోవడం అమౌంట్ కూడా, ఆరోగ్యాల పట్ల కూడా ఎంతో కిడ్నీలు ప్రాబ్లం ఉన్నా, గుండెలో హోల్ ఉన్నా కానీ, ఏదైనా కానీ మేడం, ఏ ఆరోగ్యాల పట్ల అలర్జీ ఉన్నా కానీ ప్రతిదీ కూడా ఎంతో మంది ఆరోగ్యాలు బాగవుతున్నాయి మేడం. ఆ సార్ దగ్గరికి పోతూ పోతూ ఆయనకి ఫోన్ చేశాను. అన్నా 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 అంటూ ఉంటాను. అన్నా ఇట్లా బాబుకు పాము కరిసిందన్నా అని చెప్పాను. బాగా నవ్వుతూనే చెప్పాను. ఎంత హ్యాపీగా ఉన్నావు తల్లి, పాము కరిసిందన్న బాబుకి టెన్షన్ లేకోకుండా అని అంటున్నాడు. ఎందుకన్నా టెన్షను, నాకు ఈ ధ్యానమే ఏదైతే అది కానీ నేను చెప్తూ ఉంది. ఈ టెన్షన్ బట్టి బాధపడం మనం ఎందుకు అని చెప్పేసి అన్నాను. పోతూ పోతూ ఆయన సదానంద గురువుని, పత్రిజీ తండ్రిని అనుకొని ఈ చెవిలో గాలుపి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత అక్కడ రాత్రి 9 గంటలకు వెళ్ళాం. అన్ని టెస్టులు చేశారు. రాత్రి 10 గంటలయింది. ఎవరు చెప్పారమ్మా మీకు విష లక్షణాలు ఉన్నాయని అని చెప్పారనమాట. ఇలా అన్నిటిలో చేర్చింటిం సార్.
వాళ్ళు కూడా ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది, మీరు మళ్ళీ అనంతపూర్ వెళ్ళాలి అని చెప్తే మేము ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడే. అంటే విష లక్షణాలు లేవు, ఏం లేవమ్మా, బాగా ఆరోగ్యంగా ఉన్నాడు బాబు అని చెప్పేసి పంపించేశారు మేడం. చూడండి, ఊరికే చెవులో గాలి ఊపితే ఇలా జరుగుతుందని ఎవరు నమ్మం మేడం. రియల్ గా చూశాను మేడం. ఖచ్చితంగా బండమీదపల్లి గ్రామంలోనే ఎంతో మంది ఆరోగ్యాల పట్ల బాగైన ఆ సార్ చూసిన తర్వాత కూడా ఒక గుండెలో హోల్ ఉండే 5 నెలల బాబుకి, అది ఆర్డిట్ల హాస్పిటల్లో 3 సార్లు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన 3 సార్లు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయినా కూడా వాళ్ళు బాధ ఇబ్బంది పడుతూ వచ్చారు మన ఇంటికి. ధ్యానం చేస్తారు వాళ్ళు కూడా. ఇట్లా మేడం బాబుకి గుండెలో హోల్ ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు. చేసినా కూడా ఎంత ఇబ్బంది పడాలి ఆ బాబుతో, చిన్న పిల్లల్లా చూసుకోవాలా ఇంకా పెద్దయినా కూడా అని చెప్పారు. అని చెప్తే, సరే అమ్మా మీరు నమ్మకంతో రండి హనుమంత్ సార్ దగ్గరికి, 3 సార్లు వస్తే అది క్లియర్ అయిపోతుంది అని చెప్పాను. పిలుచుకెళ్ళాను. 2 సార్లు వెళ్ళారు. వాళ్ళు ఇక నమ్మలే మేడం. నమ్మకుండా మళ్ళీ తిరుపతికి వెళ్ళారు ఆపరేషన్ చేపియాలని చెప్పేసి. పోతూ పోతూ ఫోన్ చేశారు నాకు, మేడం ఇట్లా తిరుపతి వెళ్తున్నాం, బాబుకి ఆపరేషన్ చేపించాలా అని చెప్పేసి. ఇంకా హనుమాన్ సార్కి ఇంకోసారి ఇంకోసారి వచ్చింటే అమ్మా క్లియర్ అవ్వు అని చెప్పాను. మళ్ళీ ఫోన్ అన్నా చేయండి, ఇప్పుడు పోతున్నారు కదా ఎలా అని చెప్పేసి అన్నకు ఫోన్ చేయమన్నాను. చేసిన తర్వాత అన్న చెవిలో గాలి ఊపి ఇంకా ఏం లేదమ్మా క్లియర్ అయిపోయింది అని చెప్పి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేశారు మేడం. చేసిన తర్వాత బాబుకు మాత్రలతో నయం అయిపోతుందని చెప్పేసి పంపించారు. చూడండి మేడం, ఎంత అద్భుతం అంటే హనుమంత్ సార్ చేసే సేవ. అది నమ్మకంతో మనం పోతే ఖచ్చితంగా క్లియర్ అయిపోతున్నాయి మేడం. ఆ బాబుకు గుండెలో హోల్ ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ ఏం అవసరం లేదని పంపించేశారు. ఇప్పుడు ఆ బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆ పాప 2 ఏళ్ళు అయింది మేడం, 2 సంవత్సరాలు ఇప్పుడు ఆ బాబుకి. హ్యాపీగా ఉన్నారు. అలా ఎంతో సేవ చేస్తున్నాడు ఆ సారు. ఇక ఇదే కాదు, మనుషులకే కాదు మేడం, జంతువులకు కూడా ఒక 7 ఆవులు అడ్డం పడిపోయినాయి మేడం. గడ్డి మందు కొట్టింటి ఆ గడ్డి పిక్క చేసినారు. చేసిన తర్వాత అది రియాక్షన్ అయ్యి ఆవులన్నీ మేత మేయకోకుండా ఒక రోజంతా పడిపోయినాయి మేడం. సార్కి ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసి ఇలా ఆవులన్నీ మేత మేయకోకుండా పడిపోయినాయి సార్, నీళ్లు తాగలే, మేత మేయలేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఫోన్లోనే గాలి ఊపమని చెప్పారు. అయినా ఆయన మంగళవారం ఆడ జనాలందరినీ వదిలేసి మేడం, మూగజీవులు అలా పడిపోయినాయంటని వెంటనే సుమ వేసుకొని పోయినాడు. అక్కడ చూసి వచ్చిన తర్వాత అవి 1 గంట తర్వాత లేచి మేత నీళ్లు తాగుతున్నాయంటే ఎంత అద్భుతమో చూడండి మేడం. మూగజీవులు ఒక రోజంతా మేత నీళ్లు వదిలేసిన తర్వాత ఆయన పోయిన తర్వాత చెవులో గాలి ఊపి సదానంద గురువుని పత్రిసార్ని అనుకొని చెవులో గాలి ఊపి ఒక అర్ధగంట ధ్యానం చేసి వచ్చాడు. అన్ని లేసి మేత నీళ్లు తాగుతున్నాయంట. అలా ఏదో గాలి ఊపితే ఇలా వస్తుందని కాదు, ఏదో అద్భుతమైన శక్తి ఇచ్చాడు ఆ సదానంద గురువు ఆయనకి. ఆ శక్తి ద్వారానే ముందుకెళ్తున్నారు. అలా చేస్తున్నాడంటే నిస్వార్థ సేవ. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పొద్దున్నే టిఫిన్లు చేసి పెడతాడు. ఎంతమంది అన్నా రాని మేడం, ఒక్కోసారి 1000 మంది కూడా వస్తారు ఒక వారం. ప్రతి మంగళవారం అక్కడ చెప్తాడనమాట, ఇలా చేస్తాడు. అలా వెళ్తూ ఉన్నాడంటే ఎంత. అన్న వచ్చినాక కూడా ఊర్లో చాలా మార్పు వచ్చింది మేడం. ధ్యానం క్లాసులు ఎప్పుడు నెలకొకసారి అని కూడా వస్తాడు అక్కడికి, బనమేనపల్లి గ్రామం. అన్న వచ్చినప్పుడల్లా చెట్లు తీసుకొని రావడం, అందరికీ పంచడం, ఇలా ఆరోగ్యాలు లేని వాళ్ళందరినీ పిలిపించమ్మా చూస్తానని చెప్పడం. అందరూ అక్కడికి రాలేరని చెప్పేసి తనే కూడా వచ్చి ఇలా చేసిపోతున్నాడు. ఇక ఒక ఆమెకు చేతులు కాళ్ళు చీలిండు మేడం. అసలు ఎన్నేళ్ళు మింటో ఆమె బాధపడుతుండేది. ఆయన వచ్చిన తర్వాత ఊరికే చేయి టచ్ చేసిపోయినాడు, గంధం పూసిపోయినాడు అంతే చేతులకి. 3 రోజులకే ఆమె క్లియర్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఆరోగ్యాల పట్ల బండమీదపల్లి గ్రామంలోనే క్లియర్ అయినాయి మేడం. మా అక్క తోడుకోడలు, ఆమెకు నరాలు వీక్ అయ్యి జ్వరం వచ్చేది, జ్వరము నొప్పులు, ఇలా బాధ. ఎక్కడ వెళ్ళినా కూడా ఎంతమంది డాక్టర్లు చూపించినా కూడా వాళ్ళకి ఏం అంత చిక్కడం లేదు. టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు వస్తుంది. అనంతపురం అంతా తిరిగినారు. బెంగళూరు హాస్పిటల్లో కూడా ఒక వారం అంతా అడ్మిట్ అయ్యి అక్కడ కూడా 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని వచ్చారు. డాక్టర్లకి ఏమనేది తెలియటం లేదు. అన్న దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత ఆమెకు తగ్గిపోయింది. నొప్పులు రాలేదు, జ్వరం రాలేదు. అసలు మంచానికే అంకితం అయిపోయింది మేడం. నడవలేని స్థితిలోకి వచ్చిందా అలా నొప్పులతో జ్వరంతో బాధపడుతుండే ఆమె. అన్న దగ్గరికి పోయిన తర్వాత క్లియర్ అయిపోయింది. అలా ఎంతో మంది ఆరోగ్యాల పట్ల చాలా మందికి బాగైపోయినాయి మేడం బండమీదపల్లి గ్రామంలోని. ఇలా వెళ్తూ ఉంది నా జీవిత ప్రయాణంలో. ఇలా సేవ అన్న దగ్గరికి కూడా ఎవరన్నా పోదామంటే తీసుకెళ్తాను. మంగళవారం కూడా అటుకి రోజు కూడా ఇలా ఈ సేవకే నేను అంకితం అయిపోయాను.
ఆ విశ్వం నాకు ఈ విశ్వ కళ్యాణం కోసం పాటుపడాలని ఆయన తీసుకెళ్ళిందేమో. అసలు నేను ధ్యానంలో కూర్చున్నా మేడం. 20 లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టి 11 ఏళ్ళు సేవ చేసి నాకేమిచ్చావని నేను క్వెషన్ ఏసుకొని ధ్యానంలో కూర్చుంటే, నా ఇన్నర్ నుంచి నాకే వాయిస్ వస్తాంది మేడం. నీకది కాదు. ఆయన ఉన్నన్నాళ్ళు నువ్వు ఆయన సేవ చేసుకుంటే ఉండాల్సింది. ఉండదు ఇంకెక్కడికి పోయేకి లేదు నీకి. అది కాదు నీకు అని చెప్పేసి ఆయన నీతో రుణానుబంధం అనేది అక్కడికి తెగిపోయింది. ఇక్కడికి అత్తగారింటికి పంపించి ఈ సేవ చేయిస్తున్నాడు విశ్వ కళ్యాణం కోసం. ఈ శరీరం నాకు ఉపయోగపడతాంది ఖచ్చితంగా మేడం. ఎంతో కష్టపడి ఎంతో బాధలలో ఉన్న నన్ను ఈ మార్గంలోకొచ్చి ఇంత సేవ చేస్తున్నాను అంటే ఊర్లోనే ఆశ్చర్యపోతారు మేడం. ఎప్పుడు పని మేడం. తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే, సాయంత్రం 6 గంటల వరకు ఒకటే పని. 7 ఆవులున్నాయి మేడం. ఆ వ్యవసాయం పని. ఇండ్లు, దొడ్డి, బాయి. ఈ 3 తప్ప ఎక్కడికి వెళ్ళిండేదే లేదు. ఏదైనా ప్రోగ్రామ్ పడితే తప్ప ఎక్కడికి వెళ్ళిండేది లేదు మేము. అలా పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ పని వద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. నా పిల్లల్ని చదివించుకొని మనం ఏది తీసుకెళ్ళేది లేదు. మనం వచ్చేటప్పుడు ఏమీ తేలా, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు. ఉన్న దాంట్లో తృప్తిగా పిల్లల్ని చదివించుకొని నాకు ధ్యాన ప్రచారానికి అంకితం కావాలని చెప్పేసి ధ్యానం చేసుకుంటూ ఇలా వెళ్తుంది మేడం నా జీవిత ప్రయాణం. ఇక ఒకటి ఏదైనా కానీ ప్రతిదీ గూడా తెలుసుకోగలిగాను. ఏది మంచో, ఏది చెడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏ దానికి దుఃఖం రాకుండా ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా ఆ క్షణమే వదిలేస్తాను. ఏది కూడా బాధ రాకుండా చేసుకున్నా. ఇక మంచోడిని మంచోడనొద్దు, చెడ్డోడిని చెడ్డోడనొద్దు. బాధొచ్చిందని బాధపడొద్దు, ఆనందం వచ్చిందని పొంగిపోవద్దు. నువ్వు ఇబ్బంది పడొద్దు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. నాకు శివశక్తి సార్ పరిచయమైన తర్వాతే ఆ సార్‌తోనే రోజు గైడెన్స్ ఇచ్చేవాడు మేడం. తనే ఫోను చేసి కూడా "అక్క, అక్క" అంటూ ఉంటాడు. "అక్క మీరు ఈ ధ్యానానికొచ్చిన తర్వాత ధ్యానానికి రాకముందు ఎలా ఉంది నీ జీవితం? ఇప్పుడెలా ఉంది? మీరు బాగా చేయగలరు ధ్యానం క్లాసులు" అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చి, "ఇలా ఉంటే ఇలా ఉంటుందక్క" అని చెప్పేసి నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. ఆ సారు ద్వారానే ఇంతగా ఇలా మాట్లాడగలుగుతున్నాను మేడం. ప్రతిదీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడనమాట. ఏదైనా గానీ నాకు డౌటొచ్చినా గూడా సార్‌కి ఫోను చేసి అడుగుతూ ఉంటి. అలా క్లియర్ అయిపోతూ ఉండేది. ఏ సమస్యొచ్చినా కూడా ఏది గూడా మనం ఏ దానికి బాధపడొద్దు. అంతే అన్నీ ఈక్వల్‌గా తీసుకో అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు ఇబ్బంది పడొద్దు. ప్రతిదీ గూడా ఇలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా న్యాయంగా, ధర్మంగా క్షమించే గుణం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మన జీవితంలో ఏది అడ్డు రాదు. హ్యాపీగా సాగిపోతుంది మన జీవితం. ఆనందంగా ఉంటాం. ప్రతిదీ కూడా మేడం ఏదైతే అది కానని చెప్పేసి ఎప్పుడైతే మనం ఉంటామో హ్యాపీగా ఉంటాం మన జీవిత ప్రయాణంలో. ఇక పాప విషయం అంటే ఏదో స్కాలర్‌షిప్‌కి అప్లై చేసింది మేడం. ఎవరు చెప్పలేదు చేయలేదు పాపకి. తనే ఏదో గూగుల్‌లో చూసుకుంటా అప్లై చేసింది. ఏదో తండ్రి కానీ, తల్లి కానీ లేని వాళ్ళకి స్కాలర్‌షిప్ వస్తాదని చెప్పేసి. ఇక అప్లై చేసింది. చేసిన తర్వాత వదిలేసింది. మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు. చేసి ఇలా మీరు స్కాలర్‌షిప్‌కి అప్లై చేశారు కదమ్మా! ఏదో దీంట్లో కొన్ని క్లియర్‌గా లేవు, క్లారిటీగా లేవు పెట్టండి అని చెప్పేసి అవి అప్లికేషన్ ఆధార్ కార్డ్ ఇవన్నీ పెట్టించుకున్నారు మేడం. పెట్టిన తర్వాత ఒకరోజు ఆహ్, పాప నాకు కూడా చెప్పలేదు అమౌంట్ వచ్చిందమ్మా అని. అనుకోకుండా రూ. 30,000 పాప అకౌంట్‌లోకేశారు. చూడండి మేడం ఆ ప్రకృతి ఎంత ఎంత డబ్బు రూపంలోకనే కాదు మేడం. ప్రతిదీ కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది. ఎప్పుడైతే మనం నిస్వార్థ సేవ చేస్తామో, ప్రజల కోసం పాటుపడతామో, ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో డబ్బే కాదు, ఏదైనా కూడా వస్తాది. ఖచ్చితంగా ఆ ప్రకృతి మనకు సహకరిస్తాది. మన వెన్నంటే ఉండి కూడా మనం ఒక అడుగేస్తే 10 అడుగులు దారి చూపిస్తాది ఖచ్చితంగా. అని నాకు నమ్మకం, విశ్వాసం పడింది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతాంది మేడం. 2 సంవత్సరాలు పాపకి రూ. 30,000 అమౌంట్ పడింది. 4 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అలా ఏ రూపంలోనో ఒక రూపంలో మనకొచ్చి తీరుతాది మేడం. ఖచ్చితంగా అది మనం నిస్వార్థ సేవ ఎప్పుడైతే చేస్తామో, ఏదో ఒక రూపంలో ఒక డబ్బు విషయమే కాదు, ఏదైనా కూడా మనం సాధించగలం. ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఆనందంగా ఉంటారు. దుఃఖంలో ఉన్నారంటే నువ్వు సాధన చేయలేదని అర్థం అన్నమాట. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, అలా జీవిత ప్రయాణంలో ఏది అడ్డు రాదిక. ఆనందంగా ఉండగలుగుతాం. ఇక బాబు గూడా చెప్పిన మాట ధ్యానం చేయమంటే వినేవాడు కాదు మేడం. నాకు టైం రాలేదులేమా అంటే పిల్లలంటే ఎంత అద్భుతమైన పిల్లల్ని ఇచ్చారో ఆ భగవంతుడు నాకు. నా పిల్లలని చెప్పుకోకూడదు నేను గర్వంగా. కానీ అన్నీ వింటారు మేడం. ధ్యానం చేయమంటే చేసేవాడు కాదు. నాన్న ధ్యానం చెయ్యి నాన్న అంటే
అమ్మా నాకు ఇంకా టైం రాలేదులే అని చెప్పేవాడు. ప్రతి సంవత్సరం ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోతాడు మేడం. 2 సంవత్సరాలు 2 సబ్జెక్టులు వెళ్ళిపోయినాడు ఫస్ట్ లో. చెయ్యి నాన్న నీకు అమ్మ ఇంతగా ఎందుకు చెప్తున్నా, ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేదాన్నే మేడం, ప్రతిరోజు చెప్పేదాన్ని. ఓకే మా చేస్తానులే, ఇంకా టైం రాలేదని చెప్పేవాడు. ఒకరోజు గట్టిగా చెప్పాను, నాన్న అమ్మ ఎందుకు చెప్తాను అర్థం చేసుకో, అన్ని వింటావు, మంచి పిల్లడు అనిపించుకున్నావు, అన్ని వింటావు, ఇది విను నాన్న, అమ్మ ఎందుకు చెప్తాను అర్థం చేసుకో నాన్న అని చెప్పి, నాన్న 41 రోజు చేయి చాలు నాన్న, నీకు రిజల్ట్ రాకపోతే వదిలే, అసలు ధ్యానమే చేయొద్దు నాన్న అని చెప్పాను అనమాట. సరే అమ్మా ఇంతగా చెప్తున్నావు కదా చేస్తానులేమ్మా అని చెప్పేసి ఒక సంకల్పం పెట్టి బాబు చేశాడు మేడం. చేసిన తర్వాత 41 రోజు చేశాడు. మళ్ళీ ఎగ్జామ్ లో 2 సబ్జెక్టులు కంప్లీట్ చేశాడు. ఆ బాబుకి అర్థం అయిపోయింది, ఇంకా రిజల్ట్ తెలిసిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు మేడం. శాకాహారిగా అయితే మారలేదు, పాప మారిపోయింది. ఇంకా టైం ఉందిలేమో అని చెప్తాడనమాట. చాలా అద్భుతం మేడం. ఒకటి కాదు, రెండు కాదు, ఏది చెప్పుకున్నా మనకు తక్కువే. ఆ పత్రిజితానికి ఎన్ని చెప్పుకున్నా కూడా ఎంతో అద్భుతమైన మార్గంలోకి, అంత ఆషామాషిగా కాదు ఈ మార్గంలోకి రావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఏ దానికి బాధపడొద్దు. బాధపడుతూ కూర్చుంటే మన సమస్యలు తీరు. నా భర్త చనిపోయినాడని ఏడ్చుకుంటూ కూర్చుంటే నా సమస్యలు తీరుతాయా? ఆయన ఎంతవరకు ఉన్నారో మనతో అంతవరకు ఉన్నారు అంతే అని ఎప్పుడు ఊర్లో కూడా ఆశ్చర్యపోతారు మేడం. ఎంత హ్యాపీగా ఉన్నావమ్మా నువ్వు భర్త చనిపోయినాక అని. అంతే, ఈ ధ్యాన మార్గమే అంత ధైర్యం ఇచ్చిందని ప్రతి ఒక్కరికి ఇలా చెప్పగలుగుతుంది. ఎంత హ్యాపీ అంటే వద్దురా, ఈ జీవితమే వద్దురా అని చెప్పేసి అనుకున్న దాన్ని ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రహ్మ నా తలరాత రాస్తే, నా తలరాత ఈ ధ్యాన మార్గమే నాకు నా తలరాత నేనే మార్చుకునేలా చేసింది మేడం. ఈ ధ్యానం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. ఒక పంజరంలో బంధించిన చిలుక ఎంత స్వేచ్ఛ లేకుండా ఉంటుందో అలా ఉండింది. ఇప్పుడు ఆ ఆ పంజరంలో చిలుకను బయటికి ఎలా వదిలిస్తే ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో అలా తిరుగుతున్నా మేడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ పట్ల గాని, పిల్లల పట్ల గాని వాళ్ళు ఏది అడ్డు చెప్పరు, నాకు వెళ్ళమనే చెప్తారు. అంత హ్యాపీ అయిపోయింది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. ఎవరు కూడా ఏది అడ్డు చెప్పరు. మంచి మార్గంలో వెళ్తున్నావమ్మా, నువ్వు ఇలా ఉంటావు, ఇలా పైకి లేస్తావు అనుకోలేదు మేము. ఇన్నేళ్ళు సేవ చేసావు భర్తతో, ఇలా కష్టపడి బాధపడు, ఇంకెప్పుడు బాధపడుతూ కూర్చుంటావు అనుకునేదాన్ని. ఇలా ఉందావంటే ఆశ్చర్యపోతారు మేడం. ఏది కూడా మనకు ఈ ధ్యాన మార్గంలోకి ఏదైనా సాధ్యమే అని తెలుసుకోగలిగాను. ఇక్కడ హ్యాపీ 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 అంతే. ఎవరు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నమ్మకం అది సాధన చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. నువ్వు దుఃఖపడుతున్నావంటే సాధనలో నీలో పెరగలేదు, నువ్వు ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నావు. ఎప్పుడైతే ఆ క్షమాగుణం మనలో వస్తుందో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఎవరికి లేవు? ప్రతి ఒక్కరికి ఉన్నాయి కష్టాలు, బాధలు. అవన్నీ బయటపడాలంటే ధ్యానమే సరైన మార్గం అని తెలుసుకున్నాను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. ఏదైతే అది కానీ, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సమస్యల నుండైనా బయటపడగలం మనం ఈ మార్గంలోకి వచ్చి. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది ఈ ధ్యానం నాకి. ఒ- ఒకసారి ఒక అమ్మాయి మేడం, హైదరాబాద్ ఆ అమ్మాయిది, అమ్మ ఫోన్ ఫోన్ ఇలా చేసింది వీడియో. పెట్టేసుకోండి, ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మేడం మళ్ళా పెట్టేయండి, ఇందాక ఇలా అడ్డుగా వచ్చింది. ఓకేనా? ఆహా, మళ్ళా అలాగే ఉంది. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకే. చెప్పండి, హైదరాబాద్ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి కాల్ చేసి, మేడం ఈ వీడియో చూసిందంట మేడం, నేను చేసిన వీడియో వీడియో ఉమ్. చూసి ఏడుపుకుంటూనే ఫోన్ చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో ఎంత ఇబ్బంది పడేదంట, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప ఎప్పుడూ ఏదో ఒకటి అనేది బాధ పెట్టేదట. ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ బెల్ట్ తీసుకొని కొట్టేవాడంట మేడం. అసలు అట్లా వాళ్ళ అమ్మని అట్లా ఇబ్బంది పెట్టేవాడట. ఎప్పుడు ఆ పాపకు 17 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి అలా ఇబ్బంది పెడుతూ ఉండంట మేడం. పాప ఫోన్ చేసి ఇలా ఉంది మేడం నా జీవితం, నాకు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పు, దారి చెప్పు, ఎలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. ఫోన్ చేసిన తర్వాత, నాన్న మీ నాన్నని క్షమించలేకపోతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తున్నావే నువ్వు, మీ నాన్నని క్షమించలేకపోతున్నావు, ఏ జన్మలో నువ్వు ఇబ్బంది పెట్టావో తెలియదు మీ నాన్నతో నువ్వు. అది ఇప్పుడు నువ్వు క్షమాపణ కోరుకొని ధ్యానం చేయి నాన్న, 41 రోజు ధ్యానం చేయి, రిజల్ట్ రాకపోతే నన్ను అడుగు అప్పుడు అని చెప్పాను. ఆ అమ్మాయి ఫోన్ చేసి 3 గంటలకే ఫోన్ చేస్తుంది మేడం. ఫోన్ చేసి
ఇలా ఇప్పుడు ప్రేయర్ చేపించాను. ఆ ప్రేయర్ చేపించుకొని సంకల్పం పెట్టించుకుంటుంది. ధ్యానంలో కూర్చుంటుంది మేడం. 3 గంటలకు 3 నుంచి 6 వరకు 3 గంటలు ఒకటే సిట్టింగ్ లోనే ధ్యానం చేస్తాం మేడం. మా నాన్న క్షమాపణ ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుకో తల్లి, మనస్ఫూర్తిగా మీ నాన్నని ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో ఖచ్చితంగా మీ నాన్న నీ దగ్గరికి వస్తాడని చెప్పాను ఆ పాపకి. ఓకే మేడం చేస్తానని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేసేది. 3 గంటలకి ప్రేయర్ చేపించుకునేది, ధ్యానంలో కూర్చునేది. అలా చేస్తూ ఉండి మేడం ఆమె 41 రోజు కూడా పూర్తి కాకనే వాళ్ళ నాన్న ఆ పాప ముందరికి వచ్చి, అమ్మా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు బాధ పెట్టాను అని చెప్పేసి ఆ అమ్మాయిని హట్ చేసుకున్నాడంట మేడం వచ్చి. ఆ పాప ఫోన్ చేసి 3 గంటలకి ఫోన్ చేసి చెప్తాను మేడం, మేడం ఇంత రిజల్ట్ వస్తుందని నేను అనుకోలేదు మేడం. ఈ 41 రోజుల్లోనే మా నాన్నలో ఇంత మార్పు వస్తుందని. ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నానో రోజు రోజుకి మార్పు వచ్చింది మేడం. ఇప్పుడు నాన్నే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడిగి హట్ చేసుకున్నాడు మేడం అని చెప్పేసి ఆ అమ్మాయి ఎంత సంతోషపడతాందంటే అంత సంతోషపడతాంది. 17 ఏళ్లుగా అనుభవిస్తున్న నా బాధ ఇప్పుడు 41 రోజుల్లోనే ఇంత పూర్తి అయిపోయిందంటే ఈ ధ్యానం ద్వారానే నేను బయటపడగలిగాను మేడం అని చెప్పేసి ఆ అమ్మాయి ఎంత హ్యాపీ సంతోషం అనిపిస్తుందా మేడం ఫోన్ చేసి ఆ అమ్మాయికి. ఈ మిమ్మల్ని చూడాలి మేడం, రావాలి మేడం అని కూడా అంటుంది. చూసేది పెట్టేది కాదు నాన్న, నేనేదో చెప్పాను అంతే, నువ్వు చేసుకున్నావు నీ సంకల్ప బలంతో, నువ్వు మీ నాన్నను తీర్చిదిద్దుకున్నావు, నాతో చేసిండేది ఏమి లేదు నిన్నని చెప్తే, మీరు దారి చూపించారు కదా మేడం. దారి చూపించాను, నువ్వు చేయకపోతే నేనేం చేసేదాన్ని. నీ సంకల్ప బలం కూడా ఉండాలి కదా, నువ్వు తపనతో చేశావు. ఆ వయసుకే 3 గంటలకే లేచి ఫోన్ చేసి ప్రతిరోజు ఇలా ప్రేయర్ చేపించుకొని చేసుకున్నావు కాబట్టి మీ నాన్నని తీర్చిదిద్దుకున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పాను. ఇలా ప్రతిదీ కూడా మనం చాలా మంది ఇలా ఫోన్ చేసి కూడా చాలా మంది మారిపోయారు. ఒక ఆమె 20 సంవత్సరాలు భర్తతో తాగేది, ఇంట్లోకి ఏది కూడా సరుకులు తెచ్చేవాడు కాదు. బయట తిరుగులే ఒక్క రోజు కూడా ఇంటి పాటను పనుకునేవాడు కాదనమాట. ఆమె నరకం అంటే ఎలా ఉంటూ ఎప్పుడు చూసినా ఇంక ఏడ్చుకుంటూ కూర్చుండేది. ఆమె ఏదో పనికి పోయేది, ఇలా చేసుకుంటూ సంసారం గడుపుకునేదనమాట. అలా జరుగుతూ ఉండి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆమె కూడా 41 రోజు అని కాదు, ధ్యానం చేస్తూ ఉండేది ఆమె కూడా. ఏదో పోయినానా వచ్చినానా అని అలా చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే ఆమె సంకల్పం పెట్టి 41 రోజు ధ్యానం చేసి మా ఆయనలో మార్పు రావాలి, ఏ జన్మలో ఆయన ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు, ఇన్నాళ్ళు తిట్టుకుంటూ ఉండేది ఆమె. ఏ జన్మలో ఈ ఇబ్బంది పెట్టానో నాకు తెలియదని ఆయన ఎప్పుడైతే క్షమాపణ కోరుకొని ధ్యానం చేసిందో, ఆయన ఇప్పుడు తాగేది లేకోకుండా బయట తిరగకోకుండా రోజు ఇంటి వాటిని ఉండి కూడా తనకు కూరగాయలు కోసిస్తున్నాడు మేడం. ఇప్పుడు అంత ప్రేమతత్వంతో ఉన్నారు ఇప్పుడు. చూడండి ఈ ధ్యానం ఎంత అద్భుతంగా, ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం, ఇన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయంటే ఎంతో అద్భుతమైన మార్గం చూపించాడు ఆ పత్రిజీ తండ్రి. ఆషామాషిగా కాదు ఇది. అందరికీ అర్థం కాదు, అది చేసి చూస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలా ఆనందంగా ఉండాలంటే సాధన చెయ్యాలి. సాధన చేసినప్పుడే మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ మన చింతలన్నీ వదిలి ఆ భగవంతుని పైన భారం వేస్తామో ఖచ్చితంగా ఆ భగవంతుడే మనం చూసుకుంటాడని నమ్మకంతో చేయాలి ఏదైనా కూడా. ఆ మార్పు మనలో కూడా ఉండాలి, తపన చెయ్యాలి. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు సాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు సమస్యలు ఎదురవుతున్నాయంటే అది మనకేదో నేర్పించడానికి వచ్చిందని తెలుసుకోవాలి. ప్రతి పనిలోని 7 పాయింట్లు పాటిస్తూ పనే దైవంగా చేసుకుంటూ వెళ్తున్నా మేడం. నా జీవిత ప్రయాణంలో ఏది కూడా సాధ్యం కాదనేది తెలుసుకున్నాను. సాధ్యమే ఏదైనా కూడా ధ్యానం చేసుకుంటే అని చెప్పేసి తెలుసుకున్నాను. ప్రతిదీ కూడా ఇక్కడ బండమీదపల్లి గ్రామంలో పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నాం. చాలా అద్భుతంగా, అది కూడా ₹1 కూడా లేదు మన దగ్గర. కానీ అది కూడా విశ్వానికి వదిలేసాను. ఖచ్చితంగా మనం విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం. ఏదో రూపంలో వస్తుందనే నమ్మకంతోనే చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తాది కూడా. ఇక ఏదైనా కానీ ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా కోరిక నెరవేర్చుకునే కాదు సంకల్పం అనేది. మనం ఒక టైం ప్రకారం కూర్చోడానికి సంకల్పం పెట్టుకోవాలి. మనం ఒక టైం ఒక అయ్యప్ప మాల వేస్తే ఎలా చేసుకుంటామో మనం కంటిన్యూగా నిష్టగా ఇది కూడా అంతే. ఒక టైం ప్రకారం కూర్చోడానికి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అంటే ఖచ్చితంగా వస్తాది. ఇక కర్మ అనేది ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఒక 2 పక్షులు చెట్టు పైన ఉన్నాయంట. కింద వేటగాడు బాణం పెట్టాడు చంపాలని దానిని. పైన గ్రద్ద వీటిని తినాలని పైన గద్ద చూస్తా ఉంది. ఇక ఆ పక్షులు నిర్ణయించుకున్నాయి. ఇక కింద చూస్తే ఆయన ఉన్నాడు, పైన చూస్తే మనకు గరుత్మంతుడు ఉన్నాడని చెప్పేసి అవి మనసులో అనుకొని ఆ భగవంతునికి శరణాగతి అయ్యాయి మేడం.
ఏం చేయలేని పరిస్థితిలో ఇక కళ్ళు మూసుకున్నాయి అవి. కళ్ళు మూసుకున్న తర్వాత ఈ వేటగాడు బాణం విడిస్తే కింద పాము కరిచి వేటగాడి బాణం విల్లు తప్పి గర్దక పడిందంట. అది చూడండి, ఒకరికి మనం అపకారం చేస్తే అది భగవంతుడు ఏ రూపంలోనో ఒక రూపంలో మనకి ఆ పక్షులను రక్షించాయి కదా మేడం. ఆయన శరణాగతి అయినాయి, ఆ భగవంతుని మీద భారం వేసి మనం కళ్ళు మూసుకుందామని కళ్ళు మూసుకున్నాయి అంతే. ఆ బాణం వేటు ఆ గ్రద్దకు పడడం, ఆ వేటగాడికి పాము గరచడం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు వచ్చి రక్షించినట్లే కదా ఆ పక్షుల్ని. ఇలా మనం కూడా మన జీవితంలో కూడా అంతే. ఏదైనా కానీ ఒకరికి చెడు చేయాలని చూస్తే అది మనకే తిరిగి వస్తాదని తెలుసుకున్నాను ఖచ్చితంగా. ఏది ఏది కూడా ఎవరిని కూడా విమర్శించకూడదు. ఒక తల్లి తప్పు చేసింటుంది, ఆమెను పదే పదే ఈ లోకులు కాకులు పదే పదే అనుకోవడం వల్ల ఆమె కర్మ మనం మూట కట్టుకున్నామని వాళ్ళకి తెలియదు. ఆమె కర్మ వెళ్ళిపోతా ఉంది అక్కడ. కానీ ఆమె తప్పు చేయాలని చేయదు, నలుగురిలో ఇలా కావాలని చేయదు. కానీ ఈ లోకంలో ప్రతిదీ చెడునే తీసుకుంటారు కానీ మంచిని తీసుకోరు. చెడునే అయస్కాంతంలా ఆకట్టుకుంటారు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక తప్పు చేస్తే దాన్నే ఆకర్షిస్తారు. కానీ ప్రతి ఒక్కరిలోనూ చెడును వదిలేసి మంచినే తీసుకోవాలని చెప్తున్నాను. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏది ఏది జరిగినా మన మంచికే అనుకొని వెళ్తూ ఉండాలి, ఆనందంగా స్వీకరించాలి. ఒక కష్టం వచ్చింది, దాన్ని బాధపడుతూ కూర్చుంటే మనం బయటపడలేం. ఏదో సాధన చేసుకుంటూ నువ్వు చేసేది న్యాయంగా ధర్మంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తుంది ఆ ప్రకృతి మనకి. మనము ఏ జన్మలోనే ఏం చేశామో మనకు తెలియదు, ఈ జన్మలో ఆ బాధలు అనిపిస్తున్నాం. కాబట్టి ఒక సంకల్పం పెట్టి సాధన చేస్తే ఆ పత్రి తండ్రి మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీ హ్యాపీ ఆనందంగా ఉన్నారు మేడం. ఖచ్చితంగా అది వాళ్ళు చేయగలగాలి. అందరూ ఈ మార్గంలోకి రారు. ఈ మార్గంలోకి అడుగులు పెట్టాలంటే కూడా ఆ అర్హత ఉంటేనే పెడతారు ఖచ్చితంగా. మనకు ఎంతో అద్భుతమైన గురువు దొరికాడు. ఆ గురువు వచ్చిన తర్వాతే మన జీవితాలే మారిపోయి ఖచ్చితంగా ఆ భత్రీజి తండ్రి మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని నిరూపించి చూపించాడు మనకి. ఎంతో అద్భుతమైన మార్గం చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన చేసుకోండి. మన జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా కూడా ఆనందంగా స్వీకరించే గుణం రావాలి మనలో. అప్పుడే మనం మన జీవితం ఈ ఈ దుఃఖం నుండి బయటపడగలుగుతాం. ఇక ఒక విస్తరాకడు అంటుందట, నేను ఒకరికి భోజనం తినడానికైనా ఉపయోగపడ్డాను. అది ఇస్త్రాకు అన్నం తినక ముందు బాగా జాగ్రత్తగా చూసుకుంటాం, తినిన వెంటనే దాన్ని పక్కకు పడేస్తాం. మన జీవితం కూడా అంతే. ఈ ఊపిరి కాస్త పోతానే బయట పారవేస్తారు. ఆ విస్తరాకున్న తృప్తి కూడా లేకుండా పోతా ఉంది. ఒక మంచి పని చేయి అని చెప్తా ఉంది నా శరీరం. ఖచ్చితంగా మేడం, ఆ విస్తరాకున్న తృప్తి కూడా మనకు లేదు. ఎందుకు ఈ మనుషులు ఇలా తయారవుతున్నాము అనే ఈ మార్గంలోకి వస్తేనే అవన్నీ తెలుసుకోగలుగుతారు ఖచ్చితంగా. ఆ విస్తరాకున్న జ్ఞానం కూడా మనకు లేదే అని మనకు అర్థమైపోతా ఉంది. ప్రతిదీ కూడా ఏదో ఒకటి నీకోసం నువ్వు పాటుపడడం గొప్ప కాదు. ఎప్పుడైతే నువ్వు పరుల కోసం సేవ చేస్తావో ఆ ప్రకృతి నీ వెన్నంటే ఉండి నడిపిస్తాదనే ధైర్యం ఇచ్చింది మేడం నాకు ఖచ్చితంగా. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. ఒక కడిగిన ముత్యంలా నాలో ఉన్న లోపాలన్నీ లేకుండా చేసింది. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆనందంగా స్వీకరించగలుగుతున్నాను. నాకు శివశక్తి సార్ గైడెన్స్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది మేడం. ఆ సార్ కూడా నాకు బాగా చెప్పారు క్లాస్ కూడా. ఏదైనా కూడా ఇది వచ్చింది అంటే ఇది పోతుంది, కష్టము ఉండదు, సంతోషము సంతోషము ఉండదు, అన్ని వచ్చిపోయేటివే. అన్ని ఆనందంగా స్వీకరించగలిగినప్పుడే హ్యాపీగా ఉంటది మన జీవితం. ఖచ్చితంగా మేడం, ఈ మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండగలుగుతారు, ఉంటారు కూడా. ధ్యానం చేసుకోండి. ఆ పత్రిజీ మార్గంలో నడుస్తున్నాం. ఆ పత్రిజీ ఆశయం నెరవేరాలి అంటే మనం ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మయం కావాలి. ప్రతి ఒక్క ఊరని ఒక సంకల్పం పెట్టి, ప్రతి ఒక్క ఊర్లోనూ ఒక సంకల్పం పెట్టి చేస్తే ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది మేడం. ప్రతి ఒక్కరికి చెయ్యాలి, ఆ తపన ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ. ఎవరేమనుకుంటారని వదిలేయాలి మనం. నేను అసలు బయటికి వెళ్ళిండేదాన్ని కాదు మేడం ఎప్పుడే కానీ. ఇల్లు తోట అంతే తప్ప ఎప్పుడే కానీ బయటికి బజార్ మగం కూడా చూసిన దాన్ని కాదు నేను. అలాంటిది ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అంటే ఈ ధ్యానమే నాకు అంత ధైర్యం ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ. ఎవరేమనుకుంటే మనకేం, మంచి మార్గంలో నడుస్తున్నాం అంతే. ఎవరు అనుకుని వేలెత్తి చూపించేలా మనం నడుచుకోలేదు. మంచి మార్గంలో వెళ్తున్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎంతో అద్భుతమైన మార్గం ఇచ్చారు నాకు పత్రిజీ తండ్రి. మార్గంలోకి దిగిన తర్వాత ఇక కంటినీరు ఎలా ఉందో చూడలేదు మేడం. అంత అద్భుతంగా తీర్చిదిద్దింది నాకు ఈ ధ్యానం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఉండాలి, ప్రతి ఒక్కరూ సాధన చేయాలి, ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన ప్రచారం చేయాలి. ఆ పత్రిజీ తండ్రి ఆశయం నెరవేరాలి. ఆ తండ్రి ఆయన కోసం కాదు మన కోసం పాటుపడ్డాడు.
ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ దుఃఖాలతో బాధలతో ఉన్నారు. వాటి నుండి బయటపడాలని మంచి మార్గం చూపించారు. కానీ తెలుసుకోలేకపోతున్నాం మనం. వచ్చి కూడా చేయలేక ఉన్నారు, చేయనిక్కబడిపోతున్నారు. వాళ్ళ కర్మలు అడ్డుపడుతున్నాయి అంటా ఉంటారు. కానీ అది మనం పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ సాధన చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. ఫోన్ల ద్వారా కూడా ఎంతో మంది సేవ చేయొచ్చు. ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన పని కూడా లేదు మేడం. ఈ జూమ్ క్లాసులు, వీడియో కాల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. అప్పుడే మన జీవితం, నీ చింతలన్నీ వదిలి ఆ భగవంతుని చింతలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ భగవంతుడే మన చింతలు తీరుస్తాడు ఖచ్చితంగా. కానీ నీ చింతల్లో ఉంటే నువ్వు దుఃఖంతోనే ఉంటావు, బయటపడలేవు ఈ అజ్ఞానం నుండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో, నాకు దారి చూపించు తండ్రి, నాకు దిక్కు దోచలేదు అని ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో, మనం చేసేది చేసుకుంటూ వెళ్తే ఆ భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు. ఇన్నాళ్ళు ముళ్ళబాటలో నడిచాం తెలియక, ఇప్పుడు బాగా దారి చూపించి ఏర్పరిచి చూపించాడు ఆ పత్రిజీ తండ్రి మనకి. ఖచ్చితంగా ఆ దారిలో నడుచుకుంటూ వెళ్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం. ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆ పత్రిజీ తండ్రికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మేడం. 2 నిమిషాలు చాలా ధ్యానంలో కూర్చున్నా మేడం. ఆ, అలాగేనమ్మా. ఈ ఆలోచన వద్దు. అనుభూతితో చేద్దాం. ఎప్పుడైతే అనుభూతితో చేస్తామో అనుభవం అనేది వస్తుంది. ఎప్పుడైతే అనుభవం వస్తుందో అప్పుడు సంతృప్తి పడతాం. ఎప్పుడైతే సంతృప్తి పడతామో ఆత్మవైపు ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే ఆత్మవైపు ప్రయాణం చేస్తామో అప్పుడే ఆ భగవంతుని, ఆ పరమాత్మని దగ్గరికి చేరే మార్గం దొరుకుతుంది. మనలో ఎంత ధ్యానం చేసినా, ఎన్ని పూజలు చేసినా మనలో భయము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ, గర్వము, వంచన, ఈ లోపాలన్నీ చెక్ చేసుకుంటే తప్ప మనలో మార్పు రాదు. అవన్నీ చెక్ చేసుకుంటూ, మనం మాట్లాడే మాటల వల్ల ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మన జీవితం హ్యాపీగా సాగుతుంది. మనలో ఈ లోపాలన్నీ పెట్టుకొని ధ్యానం చేస్తే ఏ మార్పు రాదు. కాబట్టి మనలో లోపాలు చెక్ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్దాం. ఓకే మేడం, మెల్లగా మన 2 చేతులు కళ్ళపై ఉంచుకుందాం. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. సృష్టికర్తకు, భూమాతకు మనం హర్ట్ చేసుకున్నాం ఇలా. ఇంత అద్భుతమైన దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, ఆత్మ కృతజ్ఞతలు. ఓకే, ఇంత అద్భుతమైన ఆత్మ అవగాహన కల్పిస్తున్న ఆ సర్వేశ్వరునికి, కాలానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ అనుభవాలు చాలా అద్భుతంగా పంచుకున్నారు. కష్టం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా 11 సంవత్సరాలు మీ వారి కోసం అది చేయడం చిన్న విషయం కాదు.
అలా అని ఊరుకోకుండా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకొని చెయ్యటం అన్నది చిన్న విషయం కాదమ్మా. ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఇలా మన సొసైటీలో తెలియకుండా ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. మీ అవును ఇలాంటి మేడం. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఎలా ధ్యాన అదే మేడం. ప్రచారం అని వెళ్ళి చేస్తున్నారు, ఆ ఇంట్లో ఉండి వీడియో కాల్ జూమ్ క్లాసుల ద్వారా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చేస్తున్నారు. అద్భుతం అమ్మా. మనలో సంకల్పం ఇలాంటి ఉంటే ఆ ప్రకృతి ఏదో ఒక దారి చూపిస్తాడు మేడం. మనకు ఏదో దారి చూపించమని నేను కోరుకుంటున్నా. ఏది చేయాలో నాకు తెలియటం లేదు. నాకు దారి చూపించండి. ఎప్పుడైతే నేను కోరుకుంటానో ఏదో ఒకటి నాకు దారి చూపిస్తాను మేడం అనుకోకుండాను. మీ పిల్లలు చక్కగా చదువుకోవటం, అది దానికి పాపకి రావటము, బాబుకి పాము ఇది కలిసిన అవును మేడం. ప్రతి విషయం చాలా గ్రేట్ అమ్మా. అయితే అవును హనుమంత్ మేడం. గారు చెవిలో ఊదుతారని చెప్తున్నారు కదా, అది ఏంటమ్మా? అదే అంటే ఆయన సదానంద గురువును పత్రిజిత్ అని అనుకుంటాడు. చెవిలో గాలి ఊపుతాడు మేడం. అది అలా చెప్తే నమ్మరు ఎవరు కూడా. ఆ, అలా చేస్తా ఉంటే ఎంతో మందికి ఆరోగ్యాల పట్ల చాలా బాగవుతున్నాయి మేడం. అది రియల్ గా చూస్తాను కాబట్టి తెలుస్తాను. ఖచ్చితంగా ఏదైనా స్కిన్ అలర్జీ కానీ ప్రతిదీ కూడా ఆరోగ్యాల పట్ల గాలి శాస్త్రం ఉన్నా కానీ ఇలా చాలా మందికి బాగైపోయినాయి మేడం. బహుశా ఆ హీలింగ్ హీలింగ్ అయి ఉంటుంది. అవును మేడం. అవును. అది ఉమ్, ₹1 డబ్బులు తీసుకోడు. వచ్చే జనాలు అవును. కూడా ఆరోగ్యాలు బాగవుతున్నాయి కాబట్టి వచ్చే జనాలు కూడా అలానే వస్తున్నారు బాగా. ఉమ్, ఆయన చెట్లు నాటడం కానీ ఇప్పటికి 4,70,000 మొక్కలు నాటాడు మేడం. ఊరూరు అవును. వచ్చినోళ్ళందరికి కూడా చెట్లు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. ఇలా అవును. నిస్వార్థ చేస్తున్నాడు ఖచ్చితంగా మేడం. అవునవును. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన మొక్కల కోసం హనుమంత్ గారి నెంబర్ చెప్పేసి అక్కడ పంపిస్తారని విన్నాను. అవునవును. ఉమ్. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా చదువుతాను. నమస్తే. ఆత్మ ప్రణామాలు సార్. చాలా సంతోషం. మీ పేరు విన్నాను కానీ మీ మాటలు వినలేదు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు జూమ్ లో నాయుడు గారి జూమ్ లోని పవన్ గారితో హనుమంత్ అన్నతో వచ్చినప్పుడు వింటాను. అవును సార్. చాలా ఓకే. చాలా గీతా యాదవ్ గారు మీరు ఆ ప్రాంతాల్లో బాగా సేవలు చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. మా అనంతపూర్ లో మరి ప్రభాకర్ రెడ్డి గారిని ఆ రోజుల్లో పత్రిక గారు ఎంతో సేవలు చేశారు. పిరమిడ్ కట్టారు. ఆ! అనంతపురం జిల్లాలో పత్రిక గారి కోసం ఎంతో సేవలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఉరవకొండ వెంకటేశ్వర గారు కానీ మరి ఆ ప్రాంతాల్లో గుంతకల్లు, అనంతపూరు, ఎముగనూరు వీళ్ళంతా కూడా పత్రిక గారికి మొట్టమొదటి సేవలు అందించిన మాస్టర్లు ఉన్నారమ్మా. మన ఓకే. ఆదోని ప్రేమనాథ్ సార్ కానీ అక్కడి నుంచి ఎక్కువ మంది మాస్టర్లు వచ్చారు. కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుంచి ఈ పిరమిడ్ సొసైటీకి విస్తారమైన సేవలు అందించిన ఉన్నారు. సంతోషం. మీరు కూడా కరోనా టైం నుంచి కూడా చూశాను. ఓ, ఈ తనకి జూమ్ సెషన్స్ కానీ గూగుల్ మీట్లు కానీ ఇవన్నీ కండక్ట్ చేశారు కదమ్మా. అమ్మా, అవును సార్. అవును సార్. చాలా చాలా సంతోషం. విస్తారమైన సేవలు అందించడానికి ఒక మాధ్యమం దొరికింది. అవును సార్. అలాగే మంచి మన మార్గం దొరికింది సార్. పిఎంసి ద్వారా కూడా మనం విశేషమైన సేవలు చేసి విదేశాలు అందిస్తున్నాం. పిఎంసి డిజిటల్ వచ్చిన తర్వాత అసలు మీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవును అనేక సార్. ఎపిసోడ్ అనేక ఎపిసోడ్ల ద్వారా వారి అంతరంగాన్ని వింటున్నాం. అవును. ఒక వ్యక్తిని చూస్తే మనకేం తెలియదు, కానీ ఆ వ్యక్తి మాటలు వింటే తెలుసు. వినాలంటే ఎందుకు టైం పెట్టాలి? టైం పెట్టాలంటే 1 అవర్ వారి అవును. అంతరంగము, వారు ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారు, సేవలు ఎలా చేస్తున్నారు. చాలా సంతోషం తల్లి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ పిఎంసి యూ సార్. డిజిటల్ కి, పత్రి గారికి, పరమ గురువులకి, ఇంటర్ గారికి ఉన్నత లోకాల నుంచి జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్ పిఎంసి డిజిటల్ ద్వారా ఇంత తల్లి టీం అంతా కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ కళ తల్లి. థ్యాంక్ యూ సార్. చంద్రకళ థ్యాంక్ మామూలు కాదు, మామూలు కళ కాదు, చంద్రకళ. 16 కళలు యూ. ఉంటాయి చంద్రుడికి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం, అనిత మేడం, చంద్రకళ మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం మీ అనుభవాలు. నమస్తే చాలా మేడం. బాగా థ్యాంక్ సేవ యూ. చేస్తున్నారు. మాకు కూడా అలా చేయాలని ఉంది మేడం. నేను ప్రకృతికి వదిలేయి చేస్తున్నాను మేడం. కొన్ని. ఉమ్, చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. మీరు బయటికి వెళ్ళలేకపోయినా కానీ ఖచ్చితంగా మనకు చేయాలని సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఏ ప్రకృతి దారి చూపిస్తది మేడం. ఇంట్లో ఉండేని కూడా సేవలు చేయొచ్చు ఖచ్చితంగా. అవును మేడం, అప్పుడప్పుడు చేస్తున్నాను. ఫుల్ గా చేయాలని ఉంది మేడం.
అదే మనలో తపన ఉంటే ఖచ్చితంగా మార్గం చూపిస్తుంది మేడం. మనలో తపన ఉండాలి, చేయాలనే తపన ఉంటే మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా వదులుకుంటాం మేడం. మన పనులు చేసుకుంటూనే చేస్తాం. అవును మేడం, అవును. ఆ ఉమ్. సార్ ఎక్కడ ఉంటారు మేడం? హనుమంత్ అనంతపూర్ సార్. మేడం. అనంతపురం, అనంతపూర్ గుత్తి రోడ్డు. గుత్తి దగ్గర. గుత్తి ఆ, రోడ్డు. గుత్తి అనంతపూర్లో రోడ్డు. గుత్తి రోడ్డు మేడం. ఆ, ఒకసారి కలవాలి మేడం సార్ని, ఎందుకంటే ఏదైనా వెళ్ళండి మేడం సమస్యలు ఉంటే చెప్తామని. తప్పకుండా మేడం, వెళ్ళండి, కలవండి. ప్రతి మంగళవారం ఉంటాడు, రోజు ఉండడు ఇంటి దగ్గర. ఉమ్. ప్రతి మంగళవారం ఉంటాడు 12 వరకు. గుత్తికి వెళ్తే కలవచ్చా మేడం? గుత్తి లేదు మేడం, గుత్తి రోడ్డు మేడం. అనంతపూర్లోనే ఉండేది సారు. ఆహాహా, ఓకే ఓకే. ఆ, గుత్తి రూట్ అంతే, అనంతపురం. గుత్తి రోడ్డు శ్రీ శవన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటారు ఉహుహు. వారి ఇల్లు. ఓకే, అవునా మేడం? ఉమ్. ఆ, ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలరా మేడం? ఇస్తా మేడం. చాట్లో పెడతారా? చెప్తాను మేడం, వేసుకోండి, చెప్తాను. చె- చెప్పండి మేడం. 77 77 026 026 915 915 64. 64. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత అద్భుతంగా మనం ఈ రోజు చంద్రకళ గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాము. మరి చంద్రకళ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి ఎక్కడెక్కడ వారందరికీ ధ్యానము అన్న విద్యని అందించిన మన పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆ కుటుంబం చేస్తున్నటువంటి ఆ సేవలకి మనం ఎప్పటికీ సదా కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉండాలి, ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉండాలి. స్వర్ణమాల అమ్మ, వారి పిల్లలు అందరూ విశేషంగా మనకి జ్ఞాన ప్రచారం చేస్తున్నారు. మరి మాస్టర్స్ ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని విన్నాం కదండి. మరి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్న మన బ్రహ్మర్షికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకొని వస్తే సర్వే జన సుఖినో భవంతు, లోకా ఓకే సమస్త సుఖినో భవంతు. ఓకే మ్యామ్.